ఈరోజు మీ ఎన్నిక ఇది ఒక మామూలు ఎన్నిక కాదు. ఇది రాష్ట్ర రాజకీయాలను తారుమారు చేసే ఎన్నిక. భవిష్యత్తును రాబోయే ఎన్నికల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక. కాంగ్రెస్, బీఆర్ఎస్ వీరిద్దరి మధ్య ఎలాంటి సారూప్యతలో ఉన్నాయనేది ఒకసారి గమనించండి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీతో చెట్టాపట్టాలు వేసుకుంటూ వాళ్ళని భుజాల మీద ఎత్తుకొని వాళ్ళు చెప్పిన విధంగా ఏ విధంగా నడిచారో మనం చూసాం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అదే పద్ధతిలో పోతున్నాడు. వీళ్ళు ఎవ్వరు అధికారంలో ఉన్నా ఎంఐఎంతో సంబంధాలు కలిగి వాళ్ళు చెప్పిన విధంగానే వీళ్ళు పోతారన్నది ఈరోజు స్పష్టం మనకు. వీళ్ళు ఒకవైపు ఎంఐఎంతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటూ మరొక వైపు దేశ సమైక్యత దేశ భవిష్యత్తు విషయంలో అనాలోచితంగా మాట్లాడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కేసీఆర్ ఏ విధంగా ఏం చేసిండ్రు, అక్కడ నరేంద్ర మోడీ ఏం చేసిండ్రు, అక్కడ ఏం సాధించిండు, ఏం చేయలే, ఏం జరగలే అనే విధంగా అపహాస్యం చేసి అవహేళన చేసిన విషయం మనం అందరం గమనించాం. అదే పద్ధతిలో నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, పాకిస్తానోడు ముడ్డి మీద కొడితే సపరేట్గా వాపసు వచ్చిండ్రు, ఇక్కడేమో చేస్తారట అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ మాట్లాడే పద్ధతులు వీళ్ళు ప్రతి విషయంలో అంటే ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అడ్డగోలు వాగ్దానాలు చేసే విషయంలో ఒకరిని మించి ఒకరు చేసే విషయంలో ఇద్దరు కూడా సమానమే అనే విషయం ఈరోజు స్పష్టమవుతుంది. అంటే కనీసం దేశ భవిష్యత్తు గురించి కూడా వీళ్ళు చాలా చిల్లరగా మాట్లాడే పరిస్థితులు మనం గమనించాం. కావున మీరు ఒకటే ఆలోచన చేయండి. ఈరోజు ఈ ఇద్దరిట్లో ఎవరిని అధికారంలో తీసుకొచ్చినా, ఈ ఇద్దరిని ఎవరిని గెలిపించినా రేపు ఇక వీళ్ళకి పట్టపగ్గాలు ఉండవు. ఇక రేపు రాబోయే ఎన్నికలలో మేమే గెలుస్తామని చెప్పేసి ఎవరు గెలిచినా కానీ చాలా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. మనము ఈరోజు ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీని కనుక గెలిపించుకుంటే ఇటు రాష్ట్రానికి అటు దేశానికి ఎంతో ఉపయోగపడే పరిస్థితులు ఉంటాయి. కనుక ఈ ఎన్నిక చాలా ముఖ్యంగా భావిస్తున్నాను. మీరు దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే మన రాష్ట్ర భవిష్యత్తు అటు దేశానికి ఎంతో ఉపయోగపడంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇచ్చినోని పని తెచ్చినోని పని అయిపోయింది. ప్రజలను కంప్లీట్గా మోసం చేసే వాళ్ళు వీళ్ళిద్దరు తప్ప, అడ్డగోలు వాగ్దానాలు చెప్పి మోసం చేయడం తప్ప మొత్తం టోటల్గా అప్పుల రాష్ట్రాన్ని తయారు చేసిన విషయం అందరూ తెలుసు. బీఆర్ఎస్, టీఆర్ఎస్ అప్పుల రాష్ట్రం అని చెప్పాడు ఈయనే. మరి ఈయన వచ్చిన 2 సంవత్సరాల్లో మరి అంతకుమించిన అప్పులు చేస్తున్నాడు. అంటే వీళ్ళిద్దరి ఆలోచన విధానం ఒకటే. దయచేసి ఈ తెచ్చినోని పని ఇచ్చినోని పని అయిపోయింది. ఇప్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి బిల్లు పెట్టించి బిల్లు పాస్ చేయించిన భారతీయ జనతా పార్టీ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి చూడండి.